పాస్టర్ అభినయ్ దర్శన్ లీలలు అన్ని ఇన్ని కావు. మనం అంటే చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ 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 పాడేరులో దాడి డ్రామాను రక్తి గట్టించబోయి అడ్డంగా దొరికిపోయాడు. సినిమాటిక్ స్టైల్లో చేసిన యాక్షన్ సన్నివేశంలో నటీనటుల పాత్రలను పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. నా పేరు అభినయ్ దర్శన్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. ఈ మూవీ పేరే ఫిదా. మంచి కాన్సెప్ట్ అండి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని అతను సెలెక్ట్ చేస్తున్నారు నేరుతుపాలెం విలేజ్, అది కూడా గుడం జరిల నుండి కొద్ది లోపల. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. అక్కడికి వెళ్తే సిగ్నల్ కనెక్టివిటీ కానీ మన రోడ్ కనెక్టివిటీ కూడా కొద్దిగా ఇప్పుడు కొద్ది సమస్య ఉంది. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నిజమైన మనం చూస్తే అది ఇన్సిడెంట్ జరగలేదు. అతను పాస్టర్ కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? అతను పాస్టర్ కాదు. సెల్ఫ్ గా ఇంట్రెస్ట్ కోసం రెచ్చగొట్టడం, మత వివాదం పెట్టడం. ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ దర్యాప్తులో భాగంగా అసలు ఎవరి దర్శన్ అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. సినిమా స్క్రిప్ట్ కు మించిన ట్విస్ట్ వెలుగులోకి వస్తున్నాయి. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. పాస్టర్ వేషంలో ఉన్న ఈ ప్రభుత్వుడు అభినయ్ దర్శన్ కు 3 పెళ్లిళ్ళయ్యాయి. అంటే ఇద్దరు పిల్లలు అన్నమాట. ఈ మొగోళ్ళందరూ అంతే, అస్సలు నమ్మకూడదు. ఇల్లు మడిపోను, ఇది దుంప. అభినయ్ పై గతంలో వరకట్న వేధింపుల కేసు కూడా ఉంది. సినిమా అవకాశాలు, విలాసాల కోసం భార్యలను వేధించిన చరిత్ర కూడా ఉంది. ఎన్ని 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 దారుణాలు సార్. పొలిటికల్ పార్టీ పేరుతో విరాళాలు సేకరించిన అభినయ్ ఇటీవలే పాడేరు ఏజెన్సీలో పర్యటన చేపట్టాడు. విశాఖ ఏజెన్సీలో పాదయాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దాంతో ఏదో ఒకటి చేసి హైలైట్ అవ్వాలని ప్లాన్ చేశాడు. స్క్రీన్ ప్లే లో భాగంగా తనపై దాడి జరిగినట్టు డ్రామా చేశాడు. ఈ డ్రామాలో తన అనుచరులకు కూడా పాత్రలు ఇచ్చాడు. దాంతో వాళ్ళు కూడా రెచ్చిపోయి యాక్ట్ చేశాడు. వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. దాడి జరగకపోయినా జరిగినట్టు, దెబ్బలు తగలకపోయినా తగిలినట్టు, రక్తం కారకపోయినా కారినట్టు పక్కాగా ప్లాన్ చేసి షూట్ చేశాడు. చాలా పాపం రా, చాలా పాపం రా. ఆస్పత్రి బెడ్ పై కూడా ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ ఇరగదీశాడు. ఎక్కడ ఎలా దాడి చేయాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వీడియోని ఎలా వైరల్ చేయాలనే అంశాలపై ముందే దిశానిర్దేశం చేశాడు అభినయ్. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. నీలా నన్ను చూసుకున్నారా? థ్యాంక్ యూ రా, థ్యాంక్స్. మూవీ లెవెల్లో ప్లాన్ చేసిన అటాక్ సీన్, కెమెరామెన్ చేసిన పొరపాట్లు సోషల్ మీడియా ఆధారాల కారణంగా అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు ఏంద్రా వీడియో? అట్లా ఎట్లా ఇచ్చిరా మీరు అసలు? నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. కారుపై రాళ్లతో దాడి చేస్తున్నట్టుగా క్రియేట్ చేసిన సీన్ చూస్తే అది సహజంగా జరిగిన దాడి కాదని, ప్లాన్ చేసి షూట్ చేసిన షాట్స్ అని స్పష్టంగా తెలిసిపోతోంది. అటాక్ అతని పైన జరగలేదు, అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా డాక్టర్ల రిపోర్ట్లో అయితే గాయాలే లేవు, కానీ వీడియోలో మాత్రం ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్. దానికి తోడు అవసరానికి మించి చేసిన ఓవర్ యాక్షన్ కూడా దర్శన్ గ్యాంగ్ ను పట్టించేసింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఎక్కడ దాడి చేయాలి, ఎలా సీన్ క్రియేట్ చేయాలి, ఏ రేంజ్ లో హడావుడి చేయాలి అనే విషయాలపై నిందితులు మాట్లాడుకున్న ఆడియో మెసేజ్లు పోలీసులకు చిక్కడంతో కథలో అసలు ట్విస్ట్ రివీల్ అయింది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగిన హై డ్రామాగా తేల్చేసిన పోలీసులు అటాక్ డ్రామాలో తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో ఆరాధిస్తున్నారు పోలీసులు. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.